తెలంగాణ రాష్ట్రాలు అయితేనేమి, ఉత్తర తెలంగాణ అయితేనేమి, ఈ నల్లమల అడవుల్లో అయితేనేమి, ఈ అనంతపురం జిల్లాలు ఇదంతా కూడా మావోయిస్టులో ఉనికి ఎక్కువ ఉండేది అప్పట్లో. అంటే అది ఎప్పుడు ప్రారంభమైంది, అది ఎక్కడి నుంచి వచ్చి అంటారా? ఇది సెట్ బ్యాక్ గురి అయిన తర్వాత ఈ 72లో సెట్ బ్యాక్ గురి అయితే ఈ 72 నాటి నడిచిన శ్రీకాకుళం ఉద్యమంలో కూడా మీ రాయలసీమ ప్రాంతం నుంచి కూడా బీసీ రామప్ప ఉన్నాడు. అక్కడి నుంచి నిజానికి శ్రీకాకుళం ఉద్యమంలో ఆఖరి దాకా ఉద్యమాన్ని నిలబెట్టి ఆఖరికి అమరుడైనటువంటి వాడు అతని పేరు చాలా ఎప్పుడు చెప్తుంటాను నేను. అతను శ్రీకాంత్ రెడ్డి ఉండి అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్. ఆయన ఆఖరి స్క్వాడ్ దళనాయకుడు. ఆయనతో మొత్తం స్మాష్ అయిపోయింది. సత్యం కైలాసాలు 70 జూలైలో చనిపోయారు. ఆయన 72లో అమరుడయ్యాడు. అంటే ప్రజలు భూమిని తీసుకోవాలి, రాజ్యాధికారం సాధించాలనుకున్నప్పుడు అంటే ప్రత్యక్ష పోరాటాలు చేయొచ్చు, కానీ అడవుల్లో ఉండే పోరాటం చేయాలని ఎందుకు అనుకున్నారు? అంటే రాజ్యం తుపాకీతోటే తన రాజ్యాన్ని నిలబెట్టుకుంటున్నది. ఎన్నికై మీరు వెళ్ళి డబ్బాలో ఓటేసినాడు మాత్రమే ప్రజలు ఓటేస్తున్నారు, కానీ పరిపాలన నడిచే కాలం అంతా కూడా సాయుధంగానే నడుస్తున్నది. ఇవాళ మీకు గ్రామ సర్పంచ్ మొదలు ఎమ్మెల్యే మొదలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దాకా ఇద్దరు గన్మెన్లు లేకుండా బయటకు వెళ్ళేవాళ్ళు ఎవరిని చూసారా మీరు? మరి నీకు ఓటేసే ప్రజకే నువ్వు భయపడే పరిస్థితి ఎందుకున్నది? అంటే నీకు ఆ ప్రజల మీద విశ్వాసం లేదు. ప్రజలు వేసే ఓటుతో గెలిచినావు, కానీ ప్రజల మీద విశ్వాసం లేదు. ఎందుకంటే ప్రజల భూమిని నువ్వు ఆక్రమించుకోదలుచుకున్నావు. ప్రజలేమో నువ్వు అధికారానికి వస్తే ప్రభుత్వ భూములు ఇస్తారని ఆశిస్తున్నారు. నువ్వేమో అధికారానికి వచ్చి ప్రజల భూమి తీసేసుకోవాలనుకుంటున్నావు. ఎవరికి ఏ భూమి మీద ప్రజలకు నిజమైన అధికారం ఉండాలనో ఆ అధికారాన్ని నువ్వు రాజ్యాంగం ద్వారా స్థిరపరచాలనుకొని నీకు ఓటేస్తే, నువ్వు ఓటు తీసుకొని రాజ్యాంగం ద్వారా భూమి మీద అధికారాన్ని వాళ్ళు స్థిరపరచడం కాకుండా వాళ్ళు ఆరుగాలం కష్టం చేస్తున్న భూమిని కంపెనీలకు ఇవ్వాలని చూస్తున్నావు, నువ్వు ఆక్రమించుకోవాలని చూస్తున్నావు, రియల్ ఎస్టేట్కి ఇవ్వాలని చూస్తున్నావు, వేరువేరు స్వార్థ ప్రయోజనాల కోసం ఈ భూమిని తీసేసుకోవాలని. ఇవాడి వాస్తవం అయితే ఇవాడి వాస్తవం మొత్తం భూమి నుంచి కష్టం చేసేవాళ్ళని విస్థాపితులు చేయడం. అది ఆదివాసులు కావచ్చు, అది దళితులు కావచ్చు, అది బడుగు వర్గాలు కావచ్చు, ఎవరినైనా విస్థాపితులు చేయడం. అందుకని ఈ పరిపాలనా కాలం అంతా ఇవాళ కొత్తగా కాదు. వర్గ సమాజంలో అధికారంలో ఉండేటువంటి ఏ వర్గం కూడా సాయుధంగా తిరుగుబాటు చేస్తే తప్ప లొంగిపోయే సందర్భం లేదు. స్పార్టకస్ కాలం నుంచి వాటి వరకు బానిసలు ఎందుకు సాయుధంగా తిరుగుబాటు చేయాల్సి వచ్చింది? అంత గొప్ప రోమ్ నగరాన్ని నిర్మాణం చేసినటువంటి బానిసలు, అక్కడ కళలకు సంస్కృతికి అక్కడ ఉండే సంపదకంతా ఆటపట్టైనటువంటి బానిసలు మనుషులుగా కూడా చూడబడినప్పుడు బానిస యజమానులకు వ్యతిరేకంగా స్పార్టకస్ నాయకత్వంలో తుపాకులు తీసుకోవాల్సి వచ్చింది. సాయుధ పోరాటాలతోనే ఏదైనా సాధ్యమవుతుంది. సాయుధ పోరాటం ఎందుకంటే వర్గ సమాజం ఉన్నంతకాలం వర్గ పోరాటం అనేది సాయుధంగానే కొనసాగుతుంది. ఆదివాసుల విషయమే తీసుకోండి. ఇప్పుడంటే మావోయిస్టులు వచ్చారు, నక్సల్బరీలో వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి మొట్టమొదటిసారిగా పెట్టుబడి ప్రవేశించి ఆదివాసుల కొరకు చట్టాలు చేసినప్పుడు కానూ సద్యుల నాయకత్వంలో నడిచినటువంటి పోరాటం కానీ, బిర్సా ముండా నాయకత్వంలో నడిచిన పోరాటం కానీ, వీరనారాయణ సింగ్ నాయకత్వంలో చోటనాగపూర్లో జరిగినటువంటి పోరాటం కానీ, మన్యరాజ్యంలో అల్లూరు సీతారామరాజు అయినా, ద్వారబంధాల చంద్రయ్య అయినా వీళ్ళ నాయకత్వంలో జరిగిన పోరాటం కానీ, తెలంగాణ అడవులలో ఆదిలాబాద్లో కొమరంభీ చేసిన పోరాటం కానీ, ఇవన్నీ సాయుధ పోరాటాలే. విల్లమ్ములు కావచ్చు, సంప్రదాయ ఆయుధాలు కావచ్చు, వాళ్ళ బోటు తుపాకులు, నాటు తుపాకులు కావచ్చు, ఏదైనా అసలు అడవిలో ఒక ఆదివాసి చేతిలో కర్రనో కత్తినో లేకుండా ఎట్లాగైతే నడక సాగదో బతుకు సాగదు. పోరాటం లేకుండా జీవనం సాగడం అనేది ఏ కష్టజీవికి సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. కష్టం చేసేంతకాలం పనిముట్టుగా ఉంటుంది. ఈ కష్టాన్ని దోచుకున్నప్పుడు అది ఆయుధంగా మారుతుంది. సాయుధ ప్రభుత్వాలు చెప్తున్నాయి కదా, భూమి లేని ప్రతి ఒక్కరికి భూ పంపిణీ ద్వారా భూములు ఇస్తున్నాము, పక్కా ఇల్లు కట్టిస్తున్నాము, రుణాలు రాయితీలు ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాం, ఇంకేం కావాలి ప్రజలకు అంటున్నారు కదా. ఇవ్వడం లేదు కదా, ఇస్తే ఎందుకు వస్తుంది? నిజానికి ఇప్పుడు సరిగ్గా మీరు అక్కడ చర్చ చేస్తే 2004లో ప్రభుత్వంతో చర్చలు జరిగినప్పుడు రామకృష్ణ నాయకత్వంలోనే 2 విప్లవ పార్టీలు వచ్చాయి. సిసిసి ఒక 8 ఏళ్ళు కృషి చేసింది. మీరన్నట్టుగానే ప్రభుత్వము ప్రజల కోసం ఏర్పడ్డది, ఎన్నికయింది, ఓట్ల ద్వారా ఎన్నికై అధికారంలోకి వచ్చింది. మీరు ప్రజల మధ్యనే ఉండి చేస్తున్నారు, మేము ఒప్పుకుంటాం.